నంద్యాల నూనెపల్లె మార్కెట్ యార్డులో టీడీపీ కార్యాలయానికి స్థలాన్ని కేటాయించడంపై రాజకీయ దుమారం రేగుతుంది. రైతుల కోసం కేటాయించిన భూమిని నామమాత్రపు ధరకే లీజుకు తీసుకోవడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. శిల్ప కుటుంబంపై టీడీపీ నాయకులు చేస్తున్న వ్యక్తిగత విమర్శలను తీవ్రంగా ఖండిస్తూ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. నంద్యాల వైసీపీ కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ విభాగం నాయకుడు రత్నబాబు చౌదరి, వైసీపీ నేతలు, జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, నంద్యాల జిల్లా మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివయ్య, జిల్లా కార్యదర్శి దేవనగర్ భాష, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మేష చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు టీడీపీ తీరుపై నిప్పులు చెరిగారు. మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి వ్యక్తిత్వాన్ని, శిల్ప సేవా కార్యక్రమాలను విమర్శిస్తే, కించపరిస్తే సహించేదే లేదని, మార్కెట్ యార్డ్ చైర్మన్ కు శిల్ప కుటుంబాన్ని విమర్శించే స్థాయి లేదని హెచ్చరించారు. శిల్ప సహకార్ ద్వారా నిత్యావసరాలపై 10% డిస్కౌంట్ ఇస్తుంటే దానిపై విమర్శలు చేయడం సిగ్గుచేటని, అంతకంటే ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చే దమ్ము టీడీపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు. నూనెపల్లె మార్కెట్ యార్డులో 2 ఎకరాల స్థలాన్ని కేవలం ఏడాదికి 2,000 రూపాయలకే 33 ఏళ్ల పాటు టీడీపీ కార్యాలయానికి లీజుకు ఇవ్వడం రైతులను వంచడమేనని, ఇది భూదోపిడని వైసీపీ నేతలు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా రైతు భరోసా, పంట గిట్టుబాటు ధరలు కల్పించడంలో విఫలమైందని, ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. నందమూరి నగర్ బ్రిడ్జ్, ఉర్దూ కాలేజ్ పనులను పూర్తి చేయలేకపోయారని, బొగ్గులైన్ వాసులకు గత ఎన్నికల్లో ఫేక్ పట్టాలిచ్చి మోసం చేశారని విమర్శించారు. రైతుల భూములను పార్టీ ఆఫీసుల కోసం కేటాయించుకోవడం దారుణమని, మాజీ మంత్రి శిల్ప మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి చేసిన అభివృద్ధిపై మేము ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. శిల్ప మహిళా బ్యాంకు ద్వారా వేలాది మందికి లబ్ధి చేకూరుతుంటే ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, దమ్ముంటే వచ్చే రుణాల పంపిణీకి మీరే ముఖ్య అతిథులుగా వచ్చి వాస్తవాలు తెలుసుకోండన్నారు. కేవలం దోచుకోవడమే లక్ష్యంగా కూటమి నాయకులు పని చేస్తున్నారని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని వైసీపీ నేతలు హెచ్చరించారు. అందరికీ నమస్కారాలు. అలాగే మీడియా మిత్రులు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడము విషయం ఏమంటనగా, నిన్న పత్రికా మూలంగా మా శిల్ప ఫ్యామిలీ గురించి విమర్శించడం జరిగింది. ఏమిటనగా, అదేమంటే మార్కెట్ యార్డు మీకు టైం అయిపోయింది, మార్కెట్ యార్డు మీరు ఖాళీ చేయరు, మార్కెట్ యార్డు అది అని ఇదని మాట్లాడతారు. మార్కెట్ యార్డు ఏమి టైం అయిపోయింది? మార్కెట్ యార్డు లీగల్గా మాకు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా లీగల్గా తీసుకొని మేము సూపర్ మార్కెట్ ఒకటి రన్ చేస్తున్నారు, అలాగే బ్యాంక్ ఒకటి రన్ చేస్తున్నాము. ఎంతోమందికి స్వచ్ఛందంగా సర్వీస్ చేస్తున్నాం. మా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సతీమణి మా నాగినమ్మ ఓపిక చేసుకొని ఆమె వచ్చి అదే పనిగా 200 మందిని 300 మందికి రుణాలు ఇస్తుంటే కావాల్సి వేగ్గా 10 మందికి ఇస్తున్నారు. 10 మందికి ఇచ్చి 200 మందికి రాసుకుంటున్నారు, 300 మంది రాసుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు ఎవరైనా సరే మీరు క్లారిఫికేషన్ కావాలంటే రండి, ధైర్యం ఉంటే వస్తే మేము క్లారిఫికేషన్ ఫిగర్స్తో సహా మీకు క్లియర్గా ఇస్తాం. అలాగే అంతేకాకుండా మీ వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే మాకు పార్టీలకు అతీతంగా మేము రుణాలు ఇచ్చేదానికి మాకేమైనటువంటి అభ్యంతరం లేదు. మేము రుణాలు ఇచ్చేదానికి ఈ శిల్ప ఫ్యామిలీ ఎప్పుడైనా కానీ ఇచ్చేదే కానీ పుచ్చుకునేది శిల్ప ఫ్యామిలీ చేత కాదు. శిల్ప ఫ్యామిలీ గురించి ఇక్కడ 50 మంది ప్రజానికానికి కాన్స్టిట్యూషన్లు అందరికీ తెలుసు, చుట్టుపక్కల అన్ని కాన్స్టిట్యూషన్లు తెలుసు. శిల్ప వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఎన్ని కోట్ల రాజకీయంగా ప్రజలకి ఖర్చు పెట్టుకొని రాజకీయాలు చేశారో ప్రజలకు కూడా బాగా తెలుసు. ఈరోజు కూడా వాటర్ ప్లాంట్ రన్ చేస్తున్నారు. కాన్స్టిట్యూషన్ వైజ్గా 40 రమారవి 40 నుంచి 41 వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఎవరు మెయింటైన్ చేస్తారండి? ఈరోజు స్వచ్ఛందమైన వాటర్లు సామాన్యమైన ప్రజలకి అందుబాటులో ఉంచి ఈరోజు అందరి జీతాలు ఇచ్చి ఎంప్లాయీస్కి వాటర్ ప్లాంట్ మెయింటెనెన్స్లు పెట్టుకొని వాటర్ ప్లాంట్ రన్ చేస్తున్నారు. అది ఓన్లీ ఆ యొక్క ఘనత మా పెద్దలు, మాజీ మంత్రి వాళ్ళు, మా శిల్పమ్మోళ్ళ గారికి దక్కుతుంది, కానీ వేరే వారు ఎవరు కూడా చేయలేరనే సభాముఖంగా తెలియపరుస్తున్నారు. అలాగే మన ఎగ్జాంపుల్ చెప్తున్నాం, కరోనా అప్పుడు
మా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఎంత కష్టపడ్డాడు, ఎంత పనిచేశాడు. ఏ పొలిటీషియన్ అయినా కానీ బయటకు వచ్చి ప్రజల లైఫ్ సాక్రిఫైస్ చేసి ఎవరైనా వచ్చి పనిచేశారా? మా రవి 4 ముసుగులు 3 ముసుగులు పెట్టుకొని పబ్లిక్లో నిరంతరము ఉండి ఎంతో సర్వీస్ చేశాడు. ఇంకా మీరు ఏం చేయాలంటే, మీరు ప్రాపర్టీ, గవర్నమెంట్ ప్రాపర్టీని, రైతులకు సంబంధించిన ప్రాపర్టీని పార్టీ ఆఫీస్కి ఏ విధంగా మీరు ప్రొవైడ్ చేస్తారు? అది రైతు ప్రాపర్టీ. మన పార్టీ ఆఫీసులకి కట్టేదానికి ఆడ చాలా విరుద్ధం అది. ఎందుకంటే రైతులకి ఒక ఇంప్లిమెంట్ చేయలేదన్న, ఒక కాటన్ సీడ్ సబ్సిడీ కొనడమో, రైతులకి తర్వాత గ్రౌండ్ నట్ కొనడమో, మిర్చి కొనడమో, ఏదైనా గోడౌన్స్ కట్టడమో అట్లాంటి ద్వారా రైతులు ఉపయోగించుకోండి. మంచి ప్రాపర్టీ తీసుకుపోయి హార్ట్ ఆఫ్ ది టౌన్లో రైతులకు అందరికీ కన్వీనియంట్గా ఉండేవి, అన్ని గ్రామాలకి కన్వీనియంట్గా వచ్చే ప్రాపర్టీలో మీరు దాన్ని పార్టీ ఆఫీస్ కట్టుకుంటే ఎంత ఇబ్బంది రైతాంగానికి. ఇవన్నిటి కూడా ప్రజలు గుర్తిస్తారు. కాబట్టి వేగ్గా నిద్రలేసిన కానీ శిల్పా వాళ్ళ గురించి మాట్లాడడం అనేది ఇది చాలా భావ్యత కాదు. మీరు ఏదైనా సరే వాస్తవాలు తెలుసుకొని శిల్పా ఫ్యామిలీ గురించి మాట్లాడితే బాగుంటుందని మేము పత్రికా మూలంగా అడుగుతున్నాం. ముందుగా ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు దళిత నాయకుడైనటువంటి జగజ్జీవన్ రామ్ గారి జయంతి. ఆయనకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలుపుకుంటూ, నిన్నటి దినమున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులను సమర్థించుకోవడానికి శిల్పా కుటుంబం పైన నిందలు వేయడం అనేటువంటిది సరైనటువంటి నిర్ణయం కాదనేటువంటి విషయాన్ని తెలియజెప్తూ, నేను ఒక్కటే వాళ్ళని అడుగుతా ఉన్నా, రైతు అంటే ఎవరయ్యా? రాత్రింబవలు కష్టపడి కులం మతం అనేటువంటిది ఆశించకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆకలిని తీర్చేటువంటి ఆపద్బాంధవుడు. వాళ్ళ శ్రేయస్సు కోసం ఇచ్చినటువంటి భూముల్ని మీ పార్టీ కోసము కేటాయించుకోవడం అనేటువంటిది ఎంతవరకు సమంజసము? అంటే రైతు యొక్క భూమిని, రైతు శ్రేయస్సు కోసం కేటాయించినటువంటి స్థలాన్ని మీరు 2 ఎకరాలు సంవత్సరానికి 2,000 రూపాయల లీజ్ తోటి మీరు తీసుకోవడం అనేటువంటిది అసలు సిగ్గనిపించడం లేదా? ఆ విషయం పట్ల మీరు మాట్లాడడానికి మీకు మనసు ఎలా ఒప్పుతుందో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. దీన్ని డైవర్ట్ చేసుకోవడానికి శిల్పా సహకార్ గురించి, శిల్పా రైతు సమాఖ్య గురించి, శిల్పా మహిళా బ్యాంకు గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, మీరు మాట్లాడింది బాగానే ఉంది. మీరేమంటున్నారు? వ్యక్తిగత ప్రయోజనాల కోసమే వీటిని రన్ చేస్తున్నారు అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. మీకు చేతనైతే మీరు చేయండి, మీకు చేత కాదు, మీరు చేయలేరు, చేస్తుంటే ఓర్చలేరు. ఎందుకైనా మీకు ఇంత కడుపుమంట? శిల్పా సహకార్ వల్ల మీరు 10 నుంచి 15% వరకు మాత్రమే మీరు డిస్కౌంట్ ఇస్తున్నారని చెప్పారు. మీరు 30% డిస్కౌంట్ దొరుకుతా ఉంది బయట అన్నారు. అయ్యా బాబు, మీకు దండం పెట్టి అడుగుతా ఉన్నా నేను, ప్రజలంతా కూడా మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అల్లాడిపోతా ఉన్నారు. ఎవరి కాడ కూడా డబ్బు రొటేషన్ అనేటువంటిది పోయింది. వాళ్ళు సరుకులు, నిత్యావసర ధరలు పెరిగిపోయి వాళ్ళు సరైనటువంటి సరుకులు కూడా సక్రమంగా కొనలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆ 30% డిస్కౌంట్ ఆడ దొరుకుతా ఉందో మా శిల్పా సహకార దగ్గర మీరు బోర్డు పెట్టేస్తే ప్రజలంతా పోయి అక్కడే కొనుక్కుంటారు. ఒక్కసారి సిగ్గుండాల మాట్లాడితే 30% డిస్కౌంట్ ఇస్తారు అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. ఈరోజు మీరు 1000 రూపాయలు లీజుకు తీసుకున్నటువంటి భూమికి 1000 రూపాయలు బాడుగ చెల్లిస్తున్నటువంటి ఈ శిల్పా సహకారు, ఈ శిల్పా మహిళా బ్యాంకు, ఈ శిల్పా రైతు సమాఖ్యకు ఎలాంటి సంబంధం ఏమైనా ఉందా? ఆ రోజు శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ భవనాలన్నిటినీ లక్షల కొలది డబ్బు వెచ్చించి దాన్ని నీట్గా తయారు చేసుకొని ప్రజలకు అందుబాటులో, పేద ప్రజలంతా కూడా సుఖంగా సౌఖ్యంగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు పెద్ద మనసు చేసుకొని వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ శిల్పా సహకారం గురించి మీరు ఈ విధంగా నిందలేయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసము మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. మాట్లాడుతూ ఉన్నారు రైతు సమాఖ్య వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అంటారు. బాబు, మీరు సక్రమంగా యూరియా పంచండి అయ్యా. ముందు మీరు యూరియా ఇవ్వండి రైతులకి, ఆ తర్వాత మీరు మా ప్రభుత్వం గురించి, మా నాయకుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి గురించి మాట్లాడండి, మేము కూడా ఒప్పుకుంటాం. మీరు యూరియానే సక్రమంగా ఇవ్వలేకపోతా ఉన్నారు. మరి మేము మా గురించి మాట్లాడే హక్కు, అర్హత మీకు ఎక్కడి నుంచి వస్తుంది? మాట్లాడేటప్పుడు అర్థం కాదా ఏ మాటలు మాట్లాడుతున్నామో? మన కింద ఎంత ఉంది గురిగింజ మాదిరి, మన కింద నలుపు ఉంది కదా అని మనం చూసుకోకుండానే మాట్లాడితే సరిపోతుందా? మీరు మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి.
అరే మనము రైతులకు ఎంత అన్యాయం చేస్తా ఉన్నాము, రైతు భరోసా ఇవ్వలేకపోతున్నాము, రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేకపోతున్నాము, రైతులు అన్యాయం అయిపోతా ఉన్నారు అని చెప్పేసి ఈ విషయాలన్నింటినీ పక్కదోవ పట్టించి మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇంకొక విషయం ఏం చెప్తారు మీరు? రైతు కేంద్రాలు కలకలలాడుతున్నాయి. అవును, కలకలలాడుతున్నాయి. రైతులు చచ్చిపోతా ఉన్నారు. వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టి పండించినటువంటి పంటను పావులా కొనుక్కొని 2 రూపాయలకు మీరు అమ్ముకొని వ్యాపారస్తులు అంతా మీరు అందరు కలిసి కలకలలాడుతా ఉన్నారు. కానీ రైతు ఏమైపోతున్నాడు అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మీరు ఆలోచించారని చెప్పేసి మీకు అడుగుతా ఉన్నాను నేను. కాబట్టి మీరు ఈ శిల్ప కుటుంబం గురించి మాట్లాడేటువంటి ముందర మీరు చాలా విషయాలు మీరు క్షుణ్ణంగా మీరు ఆలోచించుకొని మాట్లాడాలి. అభివృద్ధి గురించి మాట్లాడతారు. అయ్యా, మీరు అభివృద్ధి గురించి మాట్లాడితే వినేవాడికి బాగుండదు, అది చూసేవాడికి కూడా బాగుండదు. ఎందుకంటే అభివృద్ధి అనేటువంటిది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది అనేటువంటిది ప్రజలకు తెలుసు, మీరు కాదు చెప్పాల్సింది. ఎందుకంటే అబద్ధాలనే ఇంటి పేరుగా పెట్టుకున్నటువంటి మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎప్పుడు అబద్ధమే, వేరే నిజాలంటే చెప్పరు. రైతు భరోసా కేంద్రాలు మీ కంటికి కనిపించడం లేదా? రైతుకి ఇచ్చినటువంటి భరోసా మీకు కనిపించడం లేదా? ఈరోజు నాడు నేడు కింద పాఠశాలల్లో అభివృద్ధి చెందినటువంటి విషయం మీకు కనపడడం లేదా? మన నంద్యాలకు వచ్చినటువంటి మెడికల్ కాలేజ్ మీకు కనిపించడం లేదా? ఏం అభివృద్ధి జరగలేదని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఇంత అభివృద్ధిని చూసుకొని 2 సంవత్సరాలు అయింది మీరు వచ్చి, అట్లీస్ట్ ఆ నందమూరి నగర్ పోయేటువంటి బ్రిడ్జిని కట్టలేకపోతా ఉన్నారు మీరు. 15,000 మంది ప్రజలు తిరుగుతున్నటువంటి ఆ రోడ్డు, ఆ బ్రిడ్జి మీద ఎంత అసౌకర్యానికి గురవుతున్నారో అది కూడా మీకు పూర్తి చేయడానికి చేతగాల. ఎప్పుడు 24 గంటలు ఆలిమ ఆఫీసులో నేసుకొని తిరుగుతూ ఉంటారు, పొద్దుగూకులు వాళ్ళే తిరుగుతూ ఉంటారు మీ చుట్టూ. ఆ ఉర్దూ అకాడమీ తరఫున ఆ ఉర్దూ కాలేజీని మీరు కట్టించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఏం మాట్లాడాలా మీ గురించి చెప్పండి. మీరు మాట్లాడేటప్పుడు అర్థం కావా ఇవన్నీ? ఏదో ఒకటి మాట్లాడితే చాలు, లాటరీలో పదవులు దొరికినాయి, మేము ఏం మాట్లాడి చెల్లుబాటు అవుతుంది, ఎవరేమనుకుంటే మాకేం లేని అనుకుంటున్నారా? ఇదేనా మీకు శిక్షణా తరగతుల్లో నేర్పిస్తూ ఉండేది? ఎంత అన్యాయంగా మీరు మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. మీ దోపిడికి మీకు అడ్డంకులు లేకుండా చేసుకోవాలనేటువంటి ఆలోచనే మీ మార్కెట్ యార్డ్లో ఒక లేడీ ఆఫీసర్ని ఏడిపించి పంపించినారు. ఆ ఉసురు మీకేం కొట్టుకోకుండా పోదు. అందరికీ నమస్కారం. ముందుగా నంద్యాల ప్రజలకి ఈస్టర్ మరియు జగజీవన్ రావు జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే నిన్న కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకులు ప్రెస్ మీట్ పెట్టి శిల్ప కుటుంబం గురించి మాట్లాడడం జరిగింది. అసలు ఎవరైతే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు ఉన్నారో శిల్ప కుటుంబం గురించి మాట్లాడే అర్హత ఆయనకు ఉందా అని ముందుగా అడుగుదలుచుకుంటున్నాను. ఎందుకు అనంటే శిల్ప కుటుంబం అనేది ఒక పార్టీకో లేదనంటే ఒక కులానికో మతానికో కాదు, మానవత్వానికి పెట్టిందే పేరు అని చెప్పి నంద్యాల ప్రజలు అందరికీ తెలుసు. మీకు తెలుసో లేదో, ఇప్పుడు శిల్పా సహకార్లో ఏదైతే మనము సబ్సిడీలో నిత్యావసర వస్తువులు కొనుక్కుంటున్నామో అది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకు మాత్రమే ఇస్తారని చెప్పి ఒక అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తున్న వాళ్ళకి ఇదే నేను చెప్పదలుచుకున్నాను. గత కొన్ని సంవత్సరాల కిందటనే నంద్యాలలో ఎక్కడా కానీ మాల్స్ లేనప్పుడే పేద మధ్య కుటుంబ వాళ్లకు మంచి నాణ్యమైనటువంటి సరుకులు అందజేయాలని ఒక మంచి ఉద్దేశంతో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కార్డులు అందించడం జరిగింది. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, పేదవాళ్లకు మధ్యతరగతి కుటుంబాలకు మాత్రమే రేషన్ కార్డ్స్ ఉంటాయి, అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా అందాలని ఒక మంచి అభిప్రాయంతోనే ఈ కార్డ్ సిస్టమ్ వచ్చి ఆ రోజు ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకునే విధంగా ఈ రోజు వరకు అది కొనసాగుతూనే ఉంది. అలాగే 5% అని చెప్తున్నారు. ఒక్కసారి వచ్చి మీ శిల్ప సహకారంలో కొనుక్కున్నారో లేదో తెలియదు, కానీ ఎంతో మంది అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కుంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 10% పైననే దాంట్లో డిస్కౌంట్ వస్తుంది. అంతేకాకుండా మీరు అన్నట్టు ఎక్కడో 30%, పెద్దలు చెప్పినట్టు ఆ 30% ఎక్కడ ఇస్తారో మాలాంటి మహిళలు ఆనందంగా వచ్చి అక్కడ కొనుక్కుంటారు. అదేదో మీరే పెట్టి ఈ ప్రజలకు ఉద్ధరించాల్సిందిగా కోరుకుంటున్నాము. అంతేకాకుండా అభివృద్ధి గురించి మీరు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత, శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా మనందరికీ తెలుసు. మనకు మన పక్కన ఉన్న వాళ్ళకు ప్రాణ భయం అంటే ఏంటి అని తెలియజేసింది కరోనా. అలాంటి పరిస్థితిలో మెడికల్ గురించి కానీ మనకు ఆక్సిజన్ విలువల్ని నేర్పించింది కరోనా. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు చొరవతో వైఎస్ఆర్సీపీ పార్టీ మన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలతో
పుట్టిందే మన మెడికల్ కాలేజ్ కానివ్వండి, ఓపీ బ్లాక్స్ కానివ్వండి, ఒకసారి మనకు ఆక్సిజన్ ప్లాంట్స్ అయితేనేమి ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. దాని వల్ల రాబోయే కాలంలో మెడికల్స్ విధానాలు మన ప్రజలకు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి ముందు ఆలోచనలో అభివృద్ధి పట్టణంలో నేర్పించింది వైఎస్ఆర్సీపీ పార్టీ కానివ్వండి, మా శిల్పా రవెన్న అని చెప్పి మేము గర్వంగా చెప్పగలుగుతాం. ఈ రోజు మాట్లాడే ప్రతి వ్యక్తి కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళారో, అసలు ఎక్కడ ప్రజల గురించి ఆలోచించలేదు, ఎక్కడ కనిపించలేదు, ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారు. కాకపోతే ఆ రోజు తిరిగింది శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓన్లీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే అని మీకు కాదు ప్రజలందరికీ తెలుసు. అంతేకాకుండా ఈ రోజు అభివృద్ధి అని అంటున్నారు, ఒక్కసారి ఇంటికి గెలిచి రచ్చ గెలిచండి అని చెప్తారు. ప్రతి వార్డ్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, నేడు నాడు పాఠశాలలు కానివ్వండి, రోడ్స్ అయితేనేమి, డ్రైన్స్ అయితేనేమి, పైప్ లైన్స్ అయితేనేమి, ఇలా ఎన్నో కోట్ల రూపాయలతో 3 సంవత్సరాలలో డెవలప్ అంటే ఏంటి అని నిందలకు చూపించిన ఇది మా రవెన్న అని చెప్పి మేము ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాము. అంతేకాకుండా మార్కెట్ యార్డ్ నూనెపల్ల ప్రాంత ప్రజలందరికీ తెలుసు. మార్కెట్ యార్డ్ మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. అక్కడ రైతులకు ఎన్నో ఉపయోగ కార్యక్రమాలు జరిగేవి. కానీ మిర్చి యార్డ్ మనము అందరికి తెలుసు, గుంటూరు లెవెల్లో మిర్చి యార్డ్ రావాలని ఒక మంచి ఉద్దేశంతో మిర్చి యార్డ్ ని మా రవెన్న గారు తీసుకొస్తే ఈ రోజు మిర్చి యార్డే ఉందో లేదో కానీ తెలియకుండా రైతులకు చేస్తున్నారు. ఒక మార్కెట్ యార్డ్ లో టీడీపీ పార్టీ ఆఫీస్ కి ఎందుకు, ఎట్లీస్ట్ మనకు ఇక్కడ నంద్యాలలో గవర్నమెంట్ కి సంబంధించి ఏసీ గోడౌన్స్ లేవు. ఆ ఏసీ గోడౌన్ నిర్మించండి, కొనుగోలు కేంద్రాలు నిర్మించండి. రైతులకు అవసరమైనటువంటి రైతులకు ఉన్నటువంటి రైట్ ని వేరే వాళ్ళకు దత్తత చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పే కదా ప్రశ్నించడం జరిగింది. దాని గురించి మాట్లాడకుండా ఏదేదో పక్కదాలు ఎప్పుడు డైవర్ట్ పాలిటిషియన్స్ కి పెట్టింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీరు ఖచ్చితంగా నిలిపి. కాబట్టి ఇలాంటివి కాదు, అభివృద్ధి అనేది ఏంటో చేసి చూపించండి, కానీ విమర్శలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. మా నాయకులు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర గారి నుంచి మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు గారు మాట్లాడడం జరిగింది. ఆయన ఏదో ప్రజలకు సేవ చేసో ఇంకో చేసో చైర్మన్ అయిన వ్యక్తి కాదు, ఒక ప్యాకేజ్డ్ చైర్మన్. ఆయన ఒక వేరే ప్యాకేజ్ ద్వారా వచ్చిన చైర్మన్ కాబట్టి ఆయనకు ఈ కింది విషయాలు కానీ రాజకీయాలు కానీ ఇక్కడ సేవ ఎవరు చేస్తున్న విషయాలు తెలియవు ఆయనకు. మా ఎమ్మెల్యే గారు ఏమడిగినారు మా లీడరు, మీరు 2 ఎకరాలు 2,000 రూపాయలు లీజుకు ఎలా ఇస్తారు, వ్యవసాయదారులకు పనికొచ్చే రైతులకు పనికొచ్చే ఎలా ఇస్తారని అడిగితే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఫస్ట్ మీరేం చేసినారు, మున్సిపల్ ఆఫీస్ వెనక స్థలం తీసుకోవాలని ట్రై చేసినారు. దాన్ని మున్సిపల్ కౌన్సిల్లో పెట్టడము చైర్మన్ గారు దాన్ని తిరస్కరించడం జరిగింది. మళ్ళీ ఏం చేస్తారు, రెవెన్యూ క్వార్టర్ తీసుకోవాలని ట్రై చేసినారు, దాన్ని కూడా మళ్ళీ రిజెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు చివరిగా కౌన్సిల్ లేదు కాబట్టి, కౌన్సిల్ పర్మిషన్లు అవసరం లేదు కాబట్టి, మీ అధికారులు ఉండరు కాబట్టి మీరు మార్కెట్ యార్డ్ను తీసుకోవాలని చెప్తున్నారు. 2,000 రూపాయలకు 2 ఎకరాలు లీజుకు తీసుకొని మీరు ఏ ఉద్దేశంతో తీసుకున్నారు, అది మంచిదే. శిథిలమైపోయిన ఆ రూమ్లను మరమ్మత్తు చేయించి నీట్గా చేయించి బాడెక్ కడుతూ ప్రజల సేవ కోసము అది శిల్పా సహకారు సరుకులు ఇవ్వడం కానీ, రైతులకు యూరియాలు ఇవ్వడం కానీ, లేదంటే పేద మహిళలకు లోన్లు ఇవ్వడం కానీ చేయడం ఇది మంచిదే. 2,000 రూపాయలకు తీసుకుంటున్నారు 15 ఏళ్ళ నుంచి అంటారు. 2,000 రూపాయలకు బాడెక్కి తీసుకునేటప్పటికి అప్పటికేమన్నా అక్కడ 5,000 రూపాయలకు బాడెక్కి ఎవరైనా ఉన్నారా, వాళ్ళని ఖాళీ చేయించి తీసుకున్నారా? శిథిలం అయిపోయిన రూమ్లను క్లియర్ చేయించి ఆయన సొంత ఖర్చులు చేసి బాడెక్కి కడుతూ ఇట్లా ప్రభుత్వానికి ఆదాయం తీస్తూ ఇట్లా ప్రజలకు సేవ చేసుకుంటూ పోతున్నారు. ఈ విషయాలన్నీ తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము మీకు పద్ధతి కాదని తెలియజేస్తున్నాను. అదేవిధంగా అభివృద్ధి చెప్తున్నారు. తెలియదు, శిల్పా కుటుంబం నంద్యాలకు వచ్చిన తర్వాతనే అభివృద్ధి అనేది ఎక్కువ మొదలైంది. అదేవిధంగా శిల్పా రవెన్న ఎమ్మెల్యే అయిన తర్వాత పాతబడిన శిథిలమైన ప్రతి పార్కును డెవలప్ చేసినారు. ఈరోజు తిరిగి చూసుకోవచ్చు మీరు, ప్రతి పార్కును డెవలప్ చేసినారు. శ్యామ్ నగర్ బ్రిడ్జి, అదేవిధంగా సలీం నగర్ బ్రిడ్జి, ఈ బ్రిడ్జిలను కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం ఇచ్చినారు. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే నూనెపల్లెలో మెడికల్ కాలేజీను ఎంత ఇబ్బంది పడి ఎంత కష్టపడి కోట్లలో గెలుచుకుని వచ్చి మెడికల్ కాలేజీను రెడీ చేసి ప్రజలకు అంకితం చేసినారు. ఇవన్నీ చూసి తెలుసు మీకు. మీరు చేస్తున్నది, మీరు అధికారంలో వచ్చిన తర్వాత మీరు చేస్తున్న పని కేవలం ఒకటే పని, ట్యాక్స్ వసూలు చేయడం తప్ప మిగతా ఏ పనులు చేయడం లేదు, ఏ అభివృద్ధి చేయడం లేదు. మీరు దయచేసి మా నాయకుల గురించి ఈసారి మాట్లాడితే మేము ఇంకా చాలా లోతుకు పోవాల్సి ఉంటుంది, మీకు వార్నింగ్ ఇస్తూ తెలుసు. ఈరోజు భారత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి జయంతి సందర్భంగా వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పించుకుంటూ, అలాగే క్రైస్తవ సోదరులందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ,
ఈరోజు మా ఎక్స్ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి గృహంలో నిన్న టీడీపీ నాయకులని చెప్పుకుంటున్నవారు మాట్లాడిన మాటలకు మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు నాయకులు అనుకుంటూ ఎవరిని విమర్శించాలో ఆ స్థాయి లేని వ్యక్తులు ఈరోజు మా నాయకులను విమర్శించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎలా నువ్వు పదవి పొందావు అనేది మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికే తెలియాలి. ఎవరి ద్వారా తెచ్చుకున్నాం, ఏమనుభవిస్తున్నావు అనేది కూడా. నువ్వు రావడం కూటమి ప్రభుత్వంలో ఒక వింతైన అలవాటు తయారైపోయింది. ఎప్పుడు మహిళలను వేధించడమే, అది ఎమ్మెల్యే స్థాయి కావచ్చు, కింద స్థాయి కార్యకర్త వరకు కూడా. మీరు కూడా వచ్చి రాగానే ఒక అధికారిని వేధించి ఆమె కనీసం సీట్ లేకుండా చేసి ఈరోజు ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని వచ్చింది. మీరు కూడా మా నాయకుల్ని మాట్లాడే వాళ్ళైనా ఏం అభివృద్ధి చేసినారు? 2 ఏళ్ళు అయింది ప్రభుత్వం వచ్చి. ఏమన్నా నంద్యాలలో కొంత డెవలప్మెంట్ జరిగిందా? ఈరోజు మొన్న ఎమ్మెల్సీ గారు అయితేనేమి, అలాగే మా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు మాట్లాడిన ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్పిన విషయం ఏంది? ఎంత వాల్యుబుల్ స్థలాలు, ఊరు డెవలప్మెంట్ అయ్యి ఈరోజు జిల్లా అయింది. జిల్లా హెడ్ క్వార్టర్లో రేపు రాబోయే కాలంలో ఇంకా రైతులకు గోడౌన్స్ కట్టడం కానీ, మరి అలాగే ఈ పండ్లకు సంబంధించిన ఫ్రూట్ మార్కెట్కి సంబంధించిన గోడౌన్స్ కట్టడం కానీ అనే ఒక ఆలోచనను గత ప్రభుత్వంలో మేము ఆలోచన చేస్తే మీరు ఉన్న వాటిని ప్రభుత్వ పార్టీ కార్యాలయాల కింద మార్చుకునే పరిస్థితి. అది కూడా ఎంతకు తీసుకున్నారో స్వామి లీజ్ అంటే 80 రూపాయలు నెలకు. ఏమొస్తుందా 80 రూపాయలకు? కనీసం నంద్యాల నుంచి నుండపల్లికి ఆటో కొనికి రాకుండా ఛార్జీలు కూడా. అంటే ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తూ మీరు జీవోలు తెచ్చుకొని, అంటే ఇప్పుడు అది కాకుండా ఇంకొకటి కూడా కౌన్సిల్లో పెట్టినప్పుడు అది ఫెయిల్ అయిపోయింది. సో ఇప్పుడు కౌన్సిల్ లేదు కాబట్టి మనం ఏం చేసినా ఎవరు అడుగుతారని ప్రశ్నించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము నిరంతరం ఇటువంటి వాటిని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా డెవలప్మెంట్ జరగలేదు, డెవలప్మెంట్ అంటే లేదు, డెవలప్మెంట్ అంటే నస్యం ఫ్యామిలీకి మాత్రమే సంబంధించింది అని నేను మాట్లాడుతున్నాను. శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేసిన అభివృద్ధి పైన మేము ఎక్కడ చర్చించడానికైనా సిద్ధం, ఎప్పుడైనా సిద్ధం. ఎందుకంటే ప్రతి వార్డులో కాళ్ళు కింద పెడితే సిమెంట్ రోడ్డు మీదే. గతంలో ఎట్లున్నది, అంతకాడికి ముందు మీరు టైంలో ఉన్నప్పుడు ఎట్లున్నది? దయచేసి ఆలోచించండి. అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు శిల్పా కుటుంబానికి మాత్రమే ఆ అర్హత ఉందని మేము తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే నూనెపల్లి నుంచి బొమ్మల సత్రం దాకా ఉన్న మెయిన్ రోడ్డు కూడా డెవలప్మెంట్ చేయడానికి మరి ఆ రోజు శాంక్షన్ చేయించడం జరిగింది. మరి అదంతా కూడా ఇప్పుడు మేము ఏదైతే మా టైంలో స్టార్ట్ చేసి ఉన్న రన్నింగ్ లో ఉన్న వర్కులు ఏదైతే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల స్టాప్ అయినాయో అవి మాత్రం మీరు రోజు పూర్తి చేస్తున్నారు. కొత్తగా ఒక టెండర్ పిలిచింది లేదే, పద్మావతి రోడ్డు వేస్తామంటున్నారు. ఆ రోజు పెండింగ్ లో ఉన్న పనిని ఈరోజు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. అలాగే శ్రీనివాస నగర్ సెంటర్లో అదే పరిస్థితి. ప్రతి సెంటర్లో లైటింగ్ సిస్టమ్ తీసుకుని వచ్చినాడు. నంద్యాలను పట్టణంగా మేము సింగపూర్ చేస్తామని ఫ్లెక్సీలు వేసి అవన్నీ చేసినా కానీ అవన్నీ కాలే. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మనస్సు పెట్టి నంద్యాల అంటే మాకు అవకాశం ఇచ్చింది, మేము తప్పకుండా నంద్యాల కోసం పనిచేయాల అనే ఒక తపనతో మరి కష్టపడి రోడ్లో డివైడర్లు వేపించినారు. మీరు మాట్లాడితే నంద్యాల రోడ్డు డెవలప్మెంట్ రోడ్డు ఏది వైడరింగ్ చేసినామని మాట్లాడతారు. చేసింది మేము కాదని చెప్పడం లేదు. అది కూడా ఎలాంటి పరిస్థితుల్లో మీరు చేసినారు? శిల్పా మోహన్ రెడ్డి గారు ఉప ఎన్నికలో నిలబడినాడు కాబట్టి మీరు భయంతో చేసిన రోడ్డు వైడరింగ్ తప్ప ఇంకోటి కాదు. మీరు ఈరోజు గమనించండి, నంద్యాల ఎంతో ఫాస్ట్గా గ్రోత్ అవుతున్న ఊరు. ఫాస్ట్ అవుతున్న గ్రోత్లో మరి మీరు చూస్తే పద్మావతి నగర్ నుంచి శ్రీనివాస నగర్ సెంటర్ దాకా ఎంత ట్రాఫిక్ ఉంది. మరి దాని మీద ఏమైనా నియంత్రణ తీసుకుంటున్నారా? ట్రాఫిక్లో ఆల్టర్నేటివ్ రోడ్స్ ఏమైనా తీసుకుంటున్నామా? గత ప్రభుత్వంలో కాదు, మీరు వచ్చి 2 ఏళ్ళు అవుతుంది దాదాపుగా. ఈ 2 ఏళ్ల సమయంలో మనం ఏం చేయగలం? పబ్లిక్ మనం ఎన్ని మాటలు చెప్పొచ్చినాం, మనం ఏం చేసినాం? ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చినామా? ఏమన్నా ఒకటిన్నా జరుగుతుందా? పథకం ఇచ్చినామని చెప్పడం, ఆ పథకంలో 6 మందికి వస్తుంది. అంతేకాకుండా నశ్యం గారి కుటుంబం నంద్యాల కోసం చాలా చేసింది అని అంటున్నారు. ఏం చేసినారంటే పద్మావతి నగర్లో రోడ్డు ఇచ్చినారు, టీడీఆర్ తీసుకున్నారు కదా. ప్రభుత్వం నుంచేదో మనం దానికి ఏమంటారు, అది ఇస్తే ఇది ఇస్తానన్నట్టుగా తీసుకున్నాం కదా. మనం ఇన్ని చేసినప్పుడు మనం మాట్లాడేటప్పుడు కొంత ఆలోచన చేసుకోవాలండి. ఎవరైతే మాట్లాడారో ఆ నాయకులందరికీ కూడా మరొకసారి హెచ్చరిస్తూ శిల్పా కుటుంబం గురించి దయచేసి ఆలోచన చేసి మాట్లాడాలని కూడా తెలియజేసుకున్నాం. అభివృద్ధికి నిరంతరం ప్రతిపక్షంగా ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, నిరంతరం ప్రజల పక్షంలో ఉండి ప్రజల సంక్షేమం కోసం పోరాడే శిల్పా కుటుంబానికి మేమందరం కూడా నిరంతరం అండగా ఉంటారని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇటువంటి
మాటలు మాట్లాడొద్దని మరొకసారి సున్నితంగా మిమ్మల్ని హెచ్చరిస్తాం. ఈరోజు నంద్యాల ప్రజలకు కొన్ని విషయాలు తెలియజేయాలని చెప్పేసి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి దినం మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు గారు కొన్ని అవాకులు చెవాకులు మా శిల్ప కుటుంబం మీద పేయడం జరిగింది. అయ్యా, ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాం, నీకు తెలియకపోతే స్థానికులమైన మేము అక్కడ ఉన్నాం మార్కెట్ యార్డ్ ఏరియాలో, మమ్మల్ని ఎప్పుడు ఫోన్ చేసినా మేము వచ్చి మీకు చూపిస్తామని చెప్పాం. ఆ రోజు శిల్ప ఫ్యామిలీ ఆ రూములు రెంట్కి తీసుకున్నప్పుడు ఆడ పందులు ఆవులు సంసారం చేస్తూ ఉన్నాయి. మీకు తెలుసా? ఎప్పుడైనా చూసారా? 2 రూములలో రెంట్కున్నారు. ఒకటి సుబ్రహ్మణ్యం అని చెప్పేసి ఒక జనరల్ స్టోర్ ఉండింది, 300 రూపాయలు రెంట్ ఆ రూమ్కు. 2 వచ్చేసి ఒకటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక ఆఫీస్ ఉండింది, దానికి 300 రూపాయలు రెంట్. ఆ సమయంలో శిల్పామోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏదైనా చేయాలని ఒక సదుద్దేశంతో 10% కన్సెషన్తో పేద రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో పేదలకు ఇవ్వాలని ఆ రూమ్లని 300 రూపాయల రెంట్ ఉండే రూమ్లని 900 రూపాయలకు తీసుకోవడం జరిగింది. తీసుకొని పాడైపోయిన ఆ రూమ్లని కొన్ని లక్షలు ఖర్చు పెట్టి రిపేర్ చేయించి ఒక సహకార అయితేనేమి, ఒక రైతు సమాఖ్య అయితేనేమి, ఒక మహిళా బ్యాంక్ అయితేనేమి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సాక్ష్యం నేను. మీకేమన్నా అనుమానం ఉంటే నా నంబర్ చెప్తాను, రండి, నేను చూపిస్తా హరిబాబు గారు. ఎందుకంటే అక్కడ ఇంత గలీజ్గా ఉండే క్రమంలో వాళ్ళు 900 రూపాయలకి తీసుకొని ఇవన్నీ ఏర్పాటు చేసి ప్రజలకు ఎప్పుడైతే 10% కన్సెషన్ మీద ఇవ్వడం మొదలు పెట్టారో వీళ్ళను చూసి మార్కెట్ పెరిగి ఈరోజు మాల్స్ నంద్యాలకు వస్తూ ఉన్నాయి. లేకపోతే ఆ రోజు ఒక మాల్ లేదు నంద్యాలలో. అరే, మనము కూడా చేస్తే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి పేద ప్రజలకు మోహన్ రెడ్డి అన్న చేస్తూ ఉండే కార్యక్రమాలు చూసి దానివల్ల ఉద్యోగస్తులు కొంతమంది నిరుద్యోగులకు ఉపాధి దొరికింది. అలాగే కొన్ని చోట్ల సరుకులు తక్కువకు దొరికే కార్యక్రమం ఏర్పాటైంది. దానివల్ల ఎవరికి నష్టం అండి? మీలాంటి రాజకీయ నిరుద్యోగులకు నష్టం, జనానికి లాభం అండి వాళ్ళు అది పెట్టడం వల్ల. మీరు అంటున్నారు రెంట్లు పెంచలేదని, మీకు తెలియదా పాలసీ? ఖచ్చితంగా 3 ఇయర్స్కి ఒకసారి ఇంత పర్సెంటేజ్ పెరుగుతుందని చెప్పేసి ఉంటుంది ఒక రూమ్కు. ఆ ప్రకారము పర్సెంటేజ్ ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి పెరుగుతుంది. పెరిగిన అమౌంట్ శిల్ప ఫ్యామిలీ కడతా ఉంది. ఎక్కడన్నా బకాయి చూపియండి, మీరు చెప్పిన మాటని అంగీకరిస్తాం. ఎక్కడ బకాయి లేదు, కడతా ఉన్నారు. ఈరోజు ఆ క్రమంలో 2500, 2300 లేకపోతే 3,000 ఉండొచ్చు. ఈరోజు ఏదో 15,000 పోతుంది, మీరు ఖాళీ చేయండి, 20,000 పోతుంది, మీరు ఖాళీ చేయండి అంటే మరి మీరేం చేస్తున్నారు? చేతనైతే మీరు కూడా అదే రెంట్కు ఆ పక్కన ఏమన్నా రూములు ఉంటే తీసుకొని మీరు ఒక సహకారం పెట్టండి, హరిబాబు సహకార్ లేదంటే నస్యం సహకారం పెట్టండి, సేవ చేయండి ప్రజలకు. మీరు చేయలేరు, వేరే వాళ్ళు చేస్తే ఓర్చుకోలేరు. అమ్మ పెట్టదు అడుక తినలేదు అన్నట్టుంది మీ కథ. హరిబాబు గారు, నేను ఒక్క మెయిన్ విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ రోజు మార్కెట్ యార్డ్లో ఏం జరుగుతుందో నువ్వు చైర్మన్ నీకు తెలుసా? పొద్దున పోయి సాయంత్రం వరకు కూర్చో, నీకు తెలుస్తుంది. గ్యామ్లింగ్, డ్రింకింగ్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ముందు నీ మార్కెట్ యార్డ్ని సక్రమంగా చూసుకోయా. నువ్వు పదవి తెచ్చుకున్నావు కదా, అది చూసుకునేది లేదు. కానీ ఏమన్నంటే ఆ సహకారం ఇంకోటి. అసలు సహకారంతో నీకేంటి సంబంధం? ముందు ఆడ 2 ఎకరాలు నీ పార్టీ ఆఫీస్కి సంవత్సరానికి 2,000 రూపాయలకు నువ్వు తీసుకుంటే నెలకు ఎంత బాడిగ వస్తుందో తెలుసా? అది 83 రూపాయలు బాడిగనా? అయ్యా మాకు ఇప్పియండి, మాకు ఆఫీస్కి కూడా వద్దు, నేను ఏదో ఒరేసుకుంటానో లేకపోతే గడ్డి వండించుకుంటానో, సంవత్సరానికి 30,000 రూపాయలు ఎకరానికి నేను కడతా, నాకు ఇప్పియండి. అదే మార్కెట్ యార్డ్లో అట్లా చేయలేరు. మీరు ఉచితంగా తీసుకోవాలి. శిల్ప ఫ్యామిలీ ఏదన్నా సేవ చేయడానికి తీసుకుంటే వాళ్ళ మీద రాళ్ళు వేయాలి. ఇది మీ నిర్ణయం. అభివృద్ధి అంటున్నారు, గవర్నమెంట్ నుంచి చేసిన అభివృద్ధి నేను చెప్పనయ్యా, సొంతంగా చేసిన అభివృద్ధి చెప్తా. శిల్ప ఫ్యామిలీ వాళ్ళ సొంతంగా చేసిన అభివృద్ధి. రా నంద్యాల మొత్తం తిరుగుదాం, ఎన్ని వాటర్ ప్లాంట్లు ఉన్నాయో, దాని కరెంటు బిల్ ఎంత వస్తుందో, వాళ్ళ వర్కర్ల జీతాలు ఎంతనో, ఎంత కడుతున్నారో వాళ్ళ చేతి నుంచి చూపిస్తాను రా. అది తెలుసా మీకు? మీ ఎదురుగా ఎంపీ ఫండ్స్ తో 2019లో ఎమ్మెల్యేగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు గెలిస్తేనే కొట్లాడి 6,30,000 తీసుకొచ్చి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించాం. ఆ వాటర్ ప్లాంట్ మా గవర్నమెంట్ ఉన్నంత కాలం ఏ లోటు లేకుండా జరుగుతూ ఉండేది. గవర్నమెంట్ మారిన 3వ రోజే పసుపు పచ్చ రంగు కొట్టి మీ నాయకుల ఫోటోలు వేసుకున్నారు. రంగు కొట్టి ఫోటోలు వేసుకుంటేనే కాదండి, సేవ చేయాలనే గుణం కూడా ఉండాలా. ఈరోజు 1 ఇయర్ అయింది వాటర్ ప్లాంట్ చెడిపోయి.
మీ లోకల్ లీడర్లు కానీ మీరు ఆ ఎదురుగానే ఉన్నారు, మీరు కానీ లేకపోతే మీ నాయకులు ఏమన్నా వచ్చి చూడండి, చూపిస్తాం. ఊరికే రంగు కొట్టి ఫోటోలు వేసుకుంటేనే అభివృద్ధి కాదు, అవి పని చేస్తున్నాయా లేదా కూడా చూడాలి. సంవత్సరం రోజులైంది, సచివాలయం వాళ్ళని అడిగాం, మున్సిపాలిటీ వాళ్ళని అడిగాం, రెస్పాన్స్ లేదు. మేము అడిగితే బాగుండదని జనాలు వచ్చి అడిగితే తెలుగుదేశం లీడర్ల కాటికి పంపించాం, మాత కాదు అంటున్నారు. ఇట్లాంటివి చేయండి అయ్యా, మీరు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ల కన్నా డిబేట్ల కన్నా అవకాశం ఉంటుంది. ఇవి చేయకుండా 10 మందికి వాళ్ళ సొంత లెక్క పెట్టి చేసే నాయకులు విమర్శిస్తే, ఒకవేళ మీ నాయకుల కూడా మీకు మంచి పేరు వస్తుంది, అబ్బా శిల్ప వాళ్ళని తిట్టినాడు, వాళ్ళని విమర్శించినాడని. ఏమి అట్లాంటివి ఏం రావు. ఒకవేళ మీ నాయకుల కాడ వచ్చినా జనాలు మీరు నెక్స్ట్ వచ్చినప్పుడు థూ అని మూస్తారు. కాబట్టి శిల్ప వాళ్ళని మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచన చేసుకునే మాట్లాడండి. మీరు మార్కెట్ యార్డ్ చైర్మన్ అన్నారు, అదృష్టం. ఇంకా అంతకంటే మంచి పదవి ఇంకా ఏమన్నా పెట్టి కొనుక్కోండి, ఇబ్బంది లేదు. కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. నీకు మార్కెట్ యార్డ్లో ఏదన్నా ఇబ్బంది ఉంది, ఇంకోటి అంటే మీ పదవి ప్రకారం మీరు మీ ప్రోటోకాల్ ప్రకారం చేసుకోండి. వాస్తవంగా టెక్కే అనేది రాత్రి 7 అయితే బయటికి జనాలు వచ్చే పరిస్థితి లేదు. ఆడ స్థానికుడిని నాకు తెలుసు. ఇప్పుడు రవెన్న వాళ్ళు ఆ సహకారం ఇవన్నీ ఏర్పాటు చేశారు కాబట్టి ఆ ఎదురుగా షాపులు అయితేనేమి, ఆ ఎదురుగా షాపింగ్ మాల్స్ అయితేనేమి, ఇంకోటి ఏర్పాటై ధైర్యంగా రాత్రి 10 గంటల వరకు వ్యాపారాలు చేసుకుంటూ అందరూ బతకగలుగుతున్నారు. ఇంత మంచి కార్యక్రమాలను హర్షించాల్సింది పోయి మీరు విమర్శించడం ఏంది హరిబాబు గారు? అలాగే నశ్యం ఫ్యామిలీ త్యాగాలు చేసింది. అవును, నశ్యం ఫ్యామిలీ నేను కూడా చూశాను. 2014లో వాళ్ళతో కలిసి పనిచేశాను. ఆ విషయం మీరు లేనప్పుడు నాకు తెలిసి, మీ నాన్నగారు వెంకటేశ్వర గారు నాకు తెలుసు, ఆయన ఉండిన్నాడు అనుకుంటున్నా. 2014లో నశ్యం ఫ్యామిలీతో కలిసి పనిచేశాం. ఏమన్నంటే శ్రీనివాస్ సెంటర్ స్థలం ఇచ్చినాం, ఊరికి ఇచ్చారా? గవర్నమెంట్ ఆ రోజు నిర్ణయించిన రేట్ ప్రకారం మీరు డబ్బులు తీసుకున్నారు. మీరు ఫరూక్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే శ్రీనివాస సొసైటీ పద్మావతి నగర్ ఏర్పాటు అయింది. ఆ విషయం మాకు తెలుసు. మీరు ఏమన్నా దాంట్లో రోడ్లు వేయడం కానీ లేకపోతే కాలువలు నిర్మించడం కానీ ఏమన్నా చేశారు? ఆ ఊరికి ఏదో రాళ్ళు పాతారు, చేసి ఒక మార్కింగ్ వేసి వదిలిపెట్టేశారు. శిల్పా మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినాక బల్లగుద్ది చెప్తున్నాం, గుర్తు పెట్టుకోండి. ఆ రోడ్లను వేయడం కానీ, తర్వాత శ్రీనివాస కాలేజ్ దగ్గర నుంచి మున్సిపాలిటీ పోవడానికి 2 సంవత్సరాలు నిలబెట్టారు. మీరు గుర్తుందో లేదో మీ నాయకులు రోడ్డు ఇవ్వడానికి. మరి దానం చేసిన వాళ్ళు 2 సంవత్సరాలు ఎందుకు నిలబెడతారు హరిబాబు గారు? ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్లకు మాకేంటి మీకు ఇస్తే అని 2 సంవత్సరాలు నిలబెడితే పెద్ద ఆయన శిల్పా మోహన్ రెడ్డి గారు పట్టుబట్టి మాట్లాడి వాళ్ళకి రావాల్సినటువంటి శాంక్షన్ చేస్తే ఆ స్థలాన్ని ఇచ్చారు. అప్పుడు ఆ రోడ్డు అడిగి కనెక్ట్ అయ్యింది. ఆ పద్మావతి నగర్ రోడ్డు కనెక్ట్ కావడానికి కారణం శిల్పా మోహన్ రెడ్డి గారు, శిల్ప ఫ్యామిలీ. వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు? వాస్తవంగా పద్మావతి నగర్లో చెప్పొచ్చో చెప్పకూడదో ఈ సమావేశంలో మేమంతా పొద్దున్నే చెమ్ములు పట్టుకుని పోయేటోళ్ళం. అట్లాంటిది ఈరోజు సెంటు స్థలం మెయిన్ రోడ్లో తీసుకోవాలంటే ₹1,50,00,000. ఒక హైదరాబాద్ సిటీలో ఉండే రేట్ ఇక్కడ వలుకుతా ఉంది. ఓన్లీ శిల్పమోహన్ రెడ్డి పుణ్యమే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంత అభివృద్ధి చేసే నాయకుల్ని మీరు ఏదో వచ్చామా పోయామా అన్నట్టు ఉండాల్సిన వాళ్ళు మీరు ఏం చేశారు, మీరు తింటున్నారు జనాలను అడ్డం పెట్టుకొని అని మాట్లాడడం భావ్యం కాదు. అసలు నీ ఆఫీస్ ఆడిందో పార్టీ ఆఫీస్ అది తెలుసా నీకు? వక్ బోర్డు సైట్లో ఉంది, మరి దాంట్లో మీరు ఎట్లా కట్టుకున్నారు? అభివృద్ధి చేయలేదంటున్నారు. ఇది రైతు నగరము, పక్కనే రైతు భరోసా కేంద్రం ఉంది, సచివాలయం ఉంది. అది మా గవర్నమెంట్లో మా ఎమ్మెల్యే శిల్పారావు చంద్రకిషోర్ రెడ్డి గారికి కట్టినదే. మీరు కూడా పోయింటారు దానిలోకి. ప్రతి వార్డులో సచివాలయం ఉంది, దాంట్లో 11 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ప్రతి ఏరియాలో స్కూల్ ఉంది, దాంట్లో మేము బెంచీలు వేయించినాం నాడు కింద. ప్రతి వార్డులో శిల్ప వాటర్ మినరల్ వాటర్ ఉంది, చూపిస్తాం. ఇట్లాంటి నాయకుల్ని మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచన చేసి, మీ నాయకుల మీద ప్రేమ ఉంటే పొగుడుకోండి, మా నాయకుల్ని కించపరచకండి. కాబట్టి ఇంకొకసారి ఇలాంటి కార్యక్రమం చేయొద్దండి అని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. మీరు ఇప్పటికైనా మేము చెప్పిన మాటలు మీకు అర్థమైతే టెక్కెళ్ళనే రండి. పెండింగ్ పడిపోయిన కార్యక్రమాలు నీ మార్కెట్ యార్డ్ ఎదురుగానే నేనే దగ్గర నుండి చూపిస్తాను, అవి పూర్తి చేయండి. ఇది మిమ్మల్ని మేము కోరుతున్నది.